ప్రియమైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జీ నమస్సుమాంజలు. ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించడానికి, ఈ ప్రజల కష్టాలు గట్టెక్కించడానికి అవిరళ కృషి చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధరంగంలోకి దిగి ఒంటరిగా దిగి ముందుకు వెళుతూ అనేక సమీకరణలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విచక్షణతో గెలిచి మీరు ఒక గొప్ప నాయకుడై ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పదవిలో అక్కడ ఉన్నారు. మీకు అప్పగించిన 2 శాఖలు అతి క్లిష్టమైనవి. అదేవిధంగా ఈ రాష్ట్ర బాగోగులు మీ చేతుల్లో ఉన్నాయి. అవతల చూస్తే ఖజానా ఖాళీ, యువతలు చూస్తే సమస్యలు, సహస్ర సమస్యలు. ఇవన్నీ కూడా కాకుండా ప్రజల సహకారం ఎంతో ముఖ్యం. మీరు ప్రామిస్ చేసినవి ఆ యొక్క ప్రతిజ్ఞలు అనుకుందాం, వాటిని తీర్చడం కోసం మీరు అవిరళ కృషి చేస్తారు. అయితే ఒక చిన్న వీడియో చూశాను. 1వ తారీఖుకి నేను జీతాలు వెయ్యలేకపోతే రిజైన్ చేస్తానని. క్షమించాలి, మీరు మీ ఇష్టం వచ్చినట్లు రిజైన్ చేయడానికి కాదు మేము మిమ్మల్ని ఎంచుకున్నది. ఒక్కొక్కసారి కొద్దిగా ఆలస్యం అవుతుంది, వచ్చే నష్టం ఏంటి? ఆవేశపడి ఎక్కడ శపథాలు చేయొద్దు, ఎవరికి ప్రామిస్ చేయొద్దు. మా సొమ్మేం పోయింది, మిమ్మల్ని రెచ్చగొడతాం. దయవుంచి మీరు సిన్సియర్గా చేస్తారని మా నమ్మకం. పని చేసుకు వెళ్ళండి, కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఇవాళ ఇచ్చేది రేపిస్తారు, రేపిచ్చేది లేకపోతే ఎల్లుండి ఇస్తారు. వస్తువు పడుకోబెట్టరు కదా మీరు, పర్వాలేదు. టీచర్స్, ఉద్యోగస్తులు 1 నెల రోజులు జీతం లేకపోయినా వాళ్ళేం అడుక్కు తినరు. వాళ్ళేమో అడుక్కు తినరు. అది లేదు ఈ రోజున. దయవుంచి మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ ఆవేశపడకండి. మీ అవసరం మాకుంది, ఇప్పుడు ఎలక్షన్ వరకు, ఓట్లేసే వరకు మా అవసరం మీకుంది, కానీ ఇప్పుడు మీ అవసరమే మాకుంది. మరి ఇంకా ఎక్కువగా ఏం మాట్లాడాలనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అవతల ఆయన 2 భుజాల మీద రామలక్ష్మణులాగా అమరావతి, పోలవరం అవన్నీ మోయాలి కదా. ధన్యవాద్. జై హింద్.